హాయ్ అండి. ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా? ఉండదా? అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాస్ పర్ గవర్నమెంట్ ప్రకారం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదండి. ఈ 31వ తారీఖు తర్వాత కాలేజ్‌లో ఎంతమంది జాయిన్ అవుతారు? ఎంతమంది జాయిన్ అవ్వరు? అనే దాని ప్రకారం మాత్రమే ఈ థర్డ్ ఫేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అఫీషియల్‌గా. కాకపోతే ఇక్కడ మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి గదా! ఏ కాలేజెస్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటనేది ఒకసారి 31st తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్‌లో సీట్లు అనేవి ఎన్ని ఫిల్ అయినాయి ఏంటి అనే వివరాలు క్లియర్ గా మీకు ఇక్కడ ఉంటాయండి. కాలేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంటేక్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది. కాకపోతే థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెడతారా లేదా అనేది అయితే ప్రస్తుతానికి ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది లేదు. బట్ సీట్లు మిగలడం అయితే చాలా మిగిలిపోయినాయి అండి. దాదాపుగా 69% సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి. ఓన్లీ దాదాపుగా 46,234 సీట్లు అనేవి మిగిలిపోయి ఉన్నాయి. చాలా వరకు మిగిలిపోయినాయి అనమాట. అందులో సిఎస్సికి సంబంధించి కూడా దాదాపు చాలా సీట్లు మిగిలిపోయినాయి. సో ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు కంగారు పడాల్సిన పనేం లేదు. థర్డ్ కౌన్సిలింగ్ పెట్టాలా వద్దా అనేది స్టూడెంట్స్ చేతిలో కూడా ఉంటుందండి మాక్సిమం. ఎందుకు అంటున్నానంటే నేను మీ తరపు నుంచి గవర్నమెంట్‌కి ఎన్ని రిక్వెస్ట్‌లు అనేవి వెళ్తాయో, ఎంత హెవీ రిక్వెస్ట్‌లు అనేవి వెళ్తాయో వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళు ఏమన్నా రికగ్నైజ్ చేసి స్టూడెంట్స్ కష్టాన్ని ఇట్లా అడుగుతున్నారని చెప్పి రికగ్నైజ్ చేసి మీకు థర్డ్ కౌన్సిలింగ్ పెట్టే అవకాశం ఏమైనా ఉండొచ్చండి. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థర్డ్ ఫేజ్ కావాలి అని చెప్పి. వీడియో బాగా షేర్ అవుతుంది, దాంతో గవర్నమెంట్ దాకా రీచ్ అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ లో చాలా వరకు ఖాళీలు కనబడుతున్నాయి. యూనివర్సిటీలోనే 26 కాలేజీలు ఉంటే అందులో 9,479 కన్వీనర్ సీట్లు ఉంటాయి. కేవలం 7,634 అయ్యాయి. ఇంకా 1,845 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీస్ లోనే మిగిలి ఉన్నాయండి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో 199 కాలేజీలకి 1,27,158 సీట్లు ఉంటే 84,000 సీట్లు ఉన్నాయి. భర్తీ అయినాయి. ఇంకా 43,000 సీట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలో 13 కాలేజీలు ఉంటే 14,567 సీట్లు ఉంటే 13,311 మాత్రమే భర్తీ అయ్యి 1,256 ఖాళీలు ఉన్నాయి అనమాట మొత్తం. సో మొత్తం 238 కాలేజీలకు గాను 1,51,000 సీట్లు ఉంటే 1,04,000 కంప్లీట్ అయినాయి. 46,234 ఖాళీలు ఉన్నాయి అనమాట ఇంకా. సో ఇవన్నీ ఏంటంటే ఇది కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ ఇప్పుడు కాలేజీలో డైరెక్ట్ గా జాయిన్ అవుతారు కదా, అమౌంట్ పే చేసి అవి ఒక 50,000 దాకా ఉంటాయండి. సో చాలా సీట్లు అనేవి మిగిలిపోయినాయి. లాస్ట్ ఇయర్ 20,000 18,000 సీట్లు ఉంటేనే థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెట్టారు. ఈ ఇయర్ మరి మీరు కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, అలాగే మీరు ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ లో గవర్నమెంట్ అఫీషియల్ సంబంధించిన వాళ్ళతో మీరు కామెంట్స్ చేసినా సరే అవి వాళ్ళ వరకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మాక్సిమం కామెంట్ చేయండి. నా వీడియో కిందనే కాదు, ఎంసెట్ కి సంబంధించిన థర్డ్ ఫేజ్ కి సంబంధించి యూట్యూబ్ లో ఏ వీడియో వచ్చినా దాని కింద కామెంట్ చేయండి. అలాగే గవర్నమెంట్ కి వెళ్ళేదాకా ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి షేర్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏమైనా రికగ్నైజ్ చేసి మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ కనుక పెట్టకపోతే స్పాట్ అడ్మిషన్స్ రిలీజ్ చేస్తారండి. స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు డైరెక్ట్ గా కాలేజ్ వాళ్ళే నోటీస్ బోర్డు లో పెడతారు, లేదా పేపర్ యాడ్ ఇస్తారు. మా కాలేజ్ లో ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, పలానా కోర్సులో ఇంతని, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదండి. డైరెక్ట్ గా కాలేజ్ వాళ్ళు ఎంత ఫీజు చెప్తే అంత ఫీ పే చేయాల్సిందే. కానీ అక్కడ వరకు వెళ్లకుండా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెట్టేలాగా గవర్నమెంట్ లో కొంచెం ప్రెషర్ తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేయండి. అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాము. థ్యాంక్ యూ.